శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి మే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలించినప్పుడు మరి కర్కాటక రాశి వారికి ఈ పక్షంలో లాభస్థానంలో శుక్రగ్రహ సంచారం. ఇది చాలా వరకు మీకున్నటువంటి చాలా సమస్యలకి ఈ శుక్రగ్రహం ఈ పక్షంలో పరిష్కరించడం జరుగుతుంది. శుక్రుడు ఈ రాశి వారికి చతుర్థ లాభాధిపతిగా స్వక్షేత్రంలో ఉన్నాడు. అంటే చతుర్థ భావ ఫలితాలు మీకు అనుకూలంగా వస్తాయి. మాతృ సౌఖ్యం లభిస్తుంది. విద్యార్థులు విద్యలో మంచి సక్సెస్ సాధిస్తారు. స్థిరాస్తి కొనాలనే మీ ఆలోచన నెరవేరుతుంది. అలాగే వాహన యోగం లభిస్తూ ఉంది. ఏదైనా ఒక సౌకర్యవంతమైన జీవితం మీకు ప్రారంభం జరుగుతుంది. మీకు చాలా కాలంగా మీరు ఎవరితో అయితే స్నేహం పంచుకుందాం అనుకున్నారో, పరస్పరం ఇష్టపడుతున్నారో వారి నుంచి మీకు ఒక గ్రీన్ సిగ్నల్ లాంటిది లభించడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఒక కొత్త స్నేహం మీకు ఏర్పడుతుంది. ఆ స్నేహ సహకారంతో మీకు చాలా ముందు అభివృద్ధి కలిగే అవకాశం ఉంది. మీ మనసుకి ఏదైతే సంతోషం కలిగిస్తుందో, ఏదైతే ఆనందం కలుగుతుందో అవన్నీ కూడా మీరు ఈ పక్షంలో పొందే అవకాశం ఉంది ఈ శుక్రగ్రహ సహకారంతో. అలాగే మీ కుటుంబంలో ఒక స్త్రీ మిమ్మల్ని చాలా వరకు సహకరిస్తారు. మీ యొక్క అభివృద్ధికి వాళ్ళు కారణమవుతుంటారు. అంటే మీరు విద్యార్థులు అంటే మీకు విద్యాపరంగా గైడెన్స్ ఇస్తారు. ఫీజు కట్టవలసి ఉంటే కట్టడం జరుగుతుంది. అది మీ మదర్ కూడా జీవితంలో మీకు చాలా సహకరించి మీ అభివృద్ధికి కారణమయ్యే అవకాశం ఉంది. ఇక మనకి ప్రధానంగా దశమ స్థానంలో రవి బుధుల బుధాదిత్య యోగం ఏర్పడింది. ఇది ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి కొంతవరకు ఉద్యోగంలో మీకు కొద్దిగా హోదా పెరుగుతుంది. తద్వారా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. విద్యార్థులకి నూతన ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉంది. అలాగే ఎవరైతే ప్రస్తుతం ఉన్న ఆదాయంతో పాటు అదనపు ఆదాయం కొరకు ప్రయత్నం చేస్తున్నారో వారికి అదనపు ఆదాయం లభించే అవకాశం ఉంది. ఏదైనా ఒక పార్ట్ టైం ఉద్యోగం లాంటిది కూడా ఈ సమయంలో లభించే అవకాశం ఉంది. అలాగే మీలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. అలాగే ధనాధిపతి దశమ స్థానం కాబట్టి ఒకవేళ మీకు అంత స్థాయి లేకపోతే మీ కుటుంబంలో ఒకరికి ఒక ఉద్యోగ అవకాశం రావడం కానీ, వారికి సడన్గా ఏదైనా ప్రభుత్వ పథకం రావడం కానీ, ఒక రాజకీయ గుర్తింపు కానీ ఈ సమయంలో రావడం జరుగుతుంది. మొత్తం మీద దశమ స్థానంలో ఉన్నటువంటి ఈ రవి బుధులు కంప్లీట్గా మీ యొక్క స్థాయిని పెంచుతాయి. ఉద్యోగపరంగా మీకు ఉన్నటువంటి అర్హత పెరిగే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు, రవి బుధులు అనుకూలంగా ఉన్నాయి. మొత్తం మీద ఇది చాలా హ్యాపీ సిచ్యువేషను. అయితే అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి రాహు ప్రభావం వల్ల మీకు వచ్చిన అవకాశాలని ఏదో విధంగా పాడు చేయాలని చాలా వరకు ఎవరో ఒకరు ప్రయత్నం చేస్తుంటారు. మీ మీద బురద జల్లే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. మిమ్మల్ని అన్పాపులర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీకు ఏదో మంచి ఉద్యోగం ఏదో వస్తుంది, సో దానికి వీళ్ళు వెనకాల నుంచి ప్రయత్నం చేసి ఏదో ఇబ్బంది పెట్టి ఆ ఉద్యోగం మీకు రాకుండా చేయడం, ఈ విధంగా కొద్దిగా బ్యాడ్ నేమ్ క్రియేట్ చేయడం జరుగుతుంటుంది. గతంలో చేసినటువంటి పనులకి దాని ప్రతిఫలం ఇప్పుడు మీరు పొందడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా భాగ్యస్థానంలో శని కుజుల కలయిక. అంటే ఒక విధంగా కుజుడు యోగకారకుడు అయినప్పుడు కూడా మరి దశమాధిపతిగా భాగ్యస్థితి అక్కడ ఉన్నటువంటి ఈ అష్టమాధిపతితో కలియడం వల్ల ఉద్యోగపరంగా కొన్ని నిందలు, అపనిందలు, అపవాదులు వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఉద్యోగ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా ఉన్నదాన్నే ఎంత కష్టమైనా అదే ఉద్యోగాన్ని కంటిన్యూ చేసుకోవడం మంచిది. ఈ సమయంలో కొద్దిగా తొందరపడినా కూడా మళ్ళీ అంత మంచి అవకాశాలు రాకపోవచ్చు. అందుకని ఉద్యోగపరంగా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే మీరు ఈ మే నెల 11వ తారీఖు వరకు దాన్ని ఓర్పుగా జాగ్రత్తగా చేసుకోండి. దాని తర్వాత కుజుడు దశమ స్థానంలోకి రావడంతో కంప్లీట్గా మీరు వేరే ఉద్యోగానికి మారడం కానీ, అక్కడ ఉన్నటువంటి సమస్య మీకు అనుకూలంగా ఫేవర్గా రావడం కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏమాత్రం టెన్షన్ పడకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. బట్ వ్యయ స్థానంలో ఉన్నటువంటి గురువు ఎవరో ఒకరు మీకు మంచి సలహాతో ప్రతి సమస్యని పరిష్కరించడం జరుగుతుంది. ఈ సమయంలో మీరు ఏదో ఒక పుణ్యక్షేత్రాన్ని కూడా సందర్శించడం కూడా జరిగే అవకాశం. ప్రస్తుతం ఈ గోచార ఫలితాలు కేవలం మనం చంద్రుడు ఉన్న రాశిని బట్టి చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇవి కొన్ని సందర్భాల్లో మీకు సరిపోవచ్చు, సరిపోకపోవచ్చు. అయితే వ్యక్తిగత జాతకం అన్నది చాలా ఇంపార్టెంటు. అలాగే ప్రస్తుతం మీకు జరుగుతున్నటువంటి దశ, అంటే మీరు పుట్టిన జన్మ నక్షత్రం బట్టి ఒక దశ నడుస్తుంటుంది.
ఎప్పుడూ కూడా ఈ జాతకంలో ఉన్నటువంటి మీరు పుట్టినప్పుడు జన్మ జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితి, జరుగుతున్నటువంటి దశ, ఇవి ఇంపార్టెంట్గా మీకు ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. అయితే ఈ గోచారం అన్నది ఏంటంటే మీ జాతకంలో ఉన్న మంచి ఫలితాన్ని కానీ శుభ ఫలితాన్ని కానీ ఈ గ్రహాలు ఆ టైంని కొంతవరకు ఇండికేట్ చేసి ఆ సంఘటన జరగడానికి ఉపయోగపడుతుంటాయి. అందువల్ల మీరు పూర్తిగా ఈ గోచారాన్ని బేస్ చేసుకుని మీరు పెద్దగా సంతోషపడక్కర్లేదు, అలాగే నిరాశపడక్కర్లేదు. అందుకని ఏదైనా జాతకంలో ప్రధాన సమస్య ఉన్నప్పుడు కొన్ని పనులు జరగటం లేదు, ముఖ్యంగా వివాహం, ఉద్యోగం ఇటువంటివి వచ్చినప్పుడు మీ జన్మ జాతకాన్ని పరిశీలించుకొని తగు విధంగా పరిహారం చేసుకుంటేనే మీకు ఆ ఫలితం అన్నది దక్కడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ కలియుగంలో ఈ పరిహారం అన్నది ఎవరికి వాళ్ళు స్వయంగా చేసుకోవడం వల్ల మాత్రమే ప్రభావం చూపుతుంది తప్ప మీ తరపున మీ తల్లిదండ్రులు ఇంకోలో చేయడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. అయితే ప్రధానంగా మీ జన్మ జాతకంలో అవ్వచ్చు, ప్రస్తుతం గోచారరీత్యా పాపగ్రహ ప్రభావం ఉంది అంటే జన్మరాశిలో పాపగ్రహం లేదంటే పాపగ్రహ దృష్టి ఉన్నప్పుడు ఆ గ్రహానికి సంబంధించినటువంటి దానం మీరు అంటే డొనేషను, అది గ్రహాన్ని బట్టి మీరు ఆ దానం చేయవలసి ఉంటుంది. లేదా గోవుకి ఏమైనా డొనేషన్ చేయడం కానీ గోవుకి ఆహారం పెట్టడం వల్ల ఈ పాపగ్రహాలు మీకు అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది. అంటే పాపగ్రహాలు అంటే మనకి రాహు, కేతువు, కుజుడు, శని, ఇవి సాధారణంగా పాపగ్రహాలు కాబట్టి వాటికి ఎంతసేపు కూడా మీరు డొనేషన్స్ ద్వారా సేవ చేయడం ద్వారా మీరు దాని నుంచి మంచి ఫలితం పొందొచ్చు. అయితే శుభగ్రహాలు ఇబ్బంది పెడుతున్నాయంటే కొన్ని సందర్భాల్లో శుభగ్రహాలు కూడా ఇబ్బంది పెడతాయి కొన్ని లగ్నాల వారికి. అప్పుడు ఆ శుభగ్రహాలకి ఏం చేయాలంటే మీరు ఆ దైవానికి ఏ గ్రహం అయితే ఇబ్బంది పెడుతుందో ఆ గ్రహం యొక్క దైవానికి మీరు పూజా కార్యక్రమాలు దేవాలయంకి వెళ్ళడం వల్ల పరిష్కారం చేసుకోవచ్చు. ఉదాహరణకి ఏంటంటే శుక్రగ్రహం వల్ల ఇబ్బంది కలుగుతుంది, లక్ష్మీ అమ్మవారినో దుర్గా అమ్మవారినో ఆరాధించుకోవచ్చు. బుధగ్రహం వల్ల ఇబ్బంది పడుతుంది, వినాయకుడిని కానీ వెంకటేశ్వర స్వామి కానీ పూజించుకోవచ్చు, విష్ణుమూర్తిని పూజించుకోవచ్చు. గురుగ్రహం వల్ల ఇబ్బంది కలుగుతుంది, దత్తాత్రేయుని పూజించుకోవచ్చు, శివుణ్ణి పూజించుకోవచ్చు, దక్షిణామూర్తిని ఆరాధించవచ్చు. ఈ విధంగా శుభగ్రహాలు మాత్రం దైవ దర్శనం, దైవారాధన, ఈ ఉపవాసాల వల్ల కంప్లీట్గా మీరు సాల్వ్ చేసుకోవచ్చు. ఈ పాపగ్రహాలకి ఏంటంటే గోసేవ వల్ల, డొనేషన్ చేయడం వల్ల, మీ పెద్దవాళ్ళకి సేవ చేయడం వల్ల, శనిగ్రహం ఇబ్బంది పెడుతున్నాడు మీ తాతగారికో లేదంటే మీ తండ్రి గారు వృద్ధులైంటే వారికో సేవ చేయడం వల్ల అది కంప్లీట్గా మీకు బ్రహ్మాండంగా పనిచేస్తుంటుంది. అలాగే చంద్రుడు ఇబ్బంది పడుతున్నాడు, మదర్కి సేవ చేయడం, అమ్మమ్మ గారికి సేవ చేయడం, స్త్రీలకు సేవ చేయడం, ఈ విధంగా సేవ చేయడం వల్ల కూడా ఈ పాపగ్రహాలు మీకు అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది. అంటే మీ కొరకు మీరు చేసుకుంటేనే ఈ ఫలితం దక్కుతుంది తప్ప మీ కొరకు ఇది డబ్బు ఖర్చు పెట్టి ఎవరితో జపాలు చేయించాం, పూజలు చేయించాం, హోమాలు చేయించాం, మీరు ఎక్కడో అమెరికాలో ఉంటాడు, ఇక్కడ ఇండియాలో ఏదో ఏం చేస్తే మీకు ఏమొస్తుంది, మనీ వేస్ట్ తప్ప. దానివల్ల మీరు జ్యోతిష్ శాస్త్రాన్ని మొత్తం నిందించడం, జ్యోతిష్కులను విమర్శించడం, ఇవన్నీ పక్కన పెట్టి వ్యక్తిగతంగా చిన్న ప్రయత్నమైన కేవలం చీమలకి కొద్దిగా పంచదార వేయడం వల్ల కూడా అనేక రకాల ఇబ్బందుల నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి మీరు బయటపడే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీ జన్మజాతకాన్ని చూపించుకోండి, మీ పరిహారాన్ని మీరే చేసుకోండి. ఎవడికి ఆకలిస్తే వాడు భోజనం చేయాలి తప్ప ఎవడు భోజనం చేస్తే మీ ఆకలి ఎట్టు తీరుతుంది ఈ కలియుగంలో. జై సాయిరాం.